హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ వీకెండ్ వచ్చింది, అందుకని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం టొరంటో సమ్మర్ కాబట్టి. ఈసారి ఎక్కడికి వచ్చాము అంటే టొరంటో జూకి వచ్చాము అనమాట. ఇది మా ప్లేస్ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్. అందుకని చెప్పి మాకు ఇంకా ఏ ప్లేసెస్కి వెళ్ళాలి అంటే, మేము రీసెంట్గా మూవ్ అయ్యాము టొరంటోకి. ఇక్కడ ప్లేసెస్ ఏంటి ఏవి కూడా మాకు తెలియదు అంత ఎక్కువ. అందుకని అట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మాకైతే టొరంటో జూ కనిపించింది. సో ఇంకా మేము టొరంటో జూకి వెళ్దాము అని చెప్పి అయితే ఇక్కడికి వచ్చాము ఇప్పుడే. సో పార్కింగ్ స్పాట్ కోసం చూస్తున్నాము. నేను కొన్ని రీల్స్ అయితే చూశాను, అన్నీ ఎంత బాగున్నాయంటే మన ఇండియాలో చాలా దూరంగా చూస్తాం కదా, ఇక్కడ అన్నీ చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట నేను చూసిన రీల్ వాటన్నిటిలో. సో నాకైతే అవి బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఇప్పుడే మేమైతే పార్కింగ్ చేసేసుకున్నాం అనమాట. చూడండి, అందరూ ఫ్యామిలీసే, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అనమాట. అందరూ మంచిగా వెళ్ళవచ్చు. కెమెరాకి ఏదో ప్రాబ్లం వచ్చింది గాయస్. ఇక్కడ జాయ్ స్టిక్ ఉంటుంది అనమాట. ఈ జాయ్ స్టిక్ ఏంటంటే యూజువల్గా నేను జూమ్కి యూస్ చేసేదాన్ని. ఈ మధ్యలో మరి ఏమైందో ఏమో, అది జూమ్ కాకుండా కెమెరా యాంగిల్స్ చేంజ్ అయిపోతున్నాయి అనమాట. దానివల్ల అసలు ఏమీ సరిగ్గా రికార్డ్ చేయలేకపోతున్నాను. అంటే ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్ళామనుకోండి, ఆ వాటర్ ఫాల్స్ నేను ఎగ్జాక్ట్గా ఇట్లాగా పైనుంచి కింద దాకా రికార్డ్ చేయలేకపోతున్నాను. అది ఎటైతే ఉంటుందో అయ్యే వస్తున్నాయి అనమాట. సో ఆ సెట్టింగ్స్ ఒకసారి మార్చాలి నేను. ఓకే, మేమైతే టికెట్స్ తీసుకుందామని చెప్పి క్యూలో నించున్నాము. సో బేసిక్గా ఏంటంటే ఆన్లైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ నేను రీసెంట్గా వచ్చాను, నాకు పిఆర్ ఉంది కాబట్టి పిఆర్ వచ్చిన వాళ్ళకి కొత్తగా ఇది ఉంటుంది అనమాట. ఏంటి, కను అని ఒక యాప్ ఉంటుంది. ఆల్రెడీ నేను లిటిల్ కెనడా వీడియో చూస్తుంటే మీకు తెలుసుంటుంది. అది కూడా మేము కను యాప్ యూస్ చేసుకొని ఫ్రీగా వెళ్ళింది. సో ఇప్పుడు మాకు కను యాప్ ఉందన్నమాట. సో ఈ టొరంటో జూ కూడా కను యాప్ ఎలిజిబుల్. సో నాకైతే అది ఫ్రీగా ఉంటుంది. సో ఆన్లైన్ కాకుండా యాక్చువల్లీ ఆన్లైన్ టికెట్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకా మేము కనులు చూపించి తీసుకోవాలి కాబట్టి మేము ఇక్కడ లైన్లో నించున్నాం అనమాట. సో మేము ఆ లైన్లో నించొని టైం వేస్ట్ చేసుకున్నాం. యాక్చువల్గా అసలు ఆ లైన్ దేనికో కూడా నాకు అర్థం కాలేదు. టికెట్స్ చేయాలని ఉంటే టికెట్స్ కోసమనే అనుకున్నాను, బట్ టికెట్స్ కోసం కాదు. ఇట్లాగా కను యాప్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ అక్కడికి వెళ్ళొచ్చు అంట, ఎంట్రన్స్ దగ్గరికి. సో మేమైతే ఇప్పుడు డైరెక్ట్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాం. అసలు చూడండి ఎంత మంది ఉన్నారు. సన్నీ డే. యాక్చువల్గా నేను 1 వీక్ బ్యాక్ చూసినప్పుడు మొత్తం రెయిన్ చూపించింది వీకెండ్. బట్ ఈ వీకెండ్ అసలు చాలా లైట్గా పడింది అనమాట వర్షము. ఇక్కడ చూడండి పిల్లల్ని ఎలా తీసుకెళ్తారో. ఒకళ్ళేమో స్ట్రోలర్, ఇదేమో ఇంకో టైప్ ఆఫ్ స్ట్రోలర్ అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళకి 2 కిడ్స్ ఉన్నారు కదా, మోసుకోలేక అట్లా తీసుకెళ్తున్నారు. ఓకే, నేనైతే ఎప్పుడు చెప్పాను కదా, నేను ఎప్పుడు చిన్నప్పుడు కూడా రంగులు రాట్నం ఎక్కలేదు. జైంట్ వీల్ కూడా, అది కూడా ఒక్కసారి ఎక్కాను. మా నాన్నకి భయం అనమాట, నాకైతే భయం లేదు, మా డాడీకి భయం. బట్ ఐ లవ్ డూయింగ్ దిస్, నాకు చాలా ఇష్టం. ఇది జస్ట్ $4 ఉంది. ఆల్సో ఇట్స్ లైక్ కన్జర్వేటివ్, లైక్ యానిమల్ థీమ్తో ఉంది కదా. ఐ ట్రై దిస్ వన్. How was your experience? దట్ వాజ్ అ షార్ట్ ట్రిప్. ఆల్సో ఇది కిడ్స్ కాబట్టి చాలా స్లోగా వెళ్ళింది. ఐ వాంట్ ఇట్ టు బి a little bit faster, But ఇది కిడ్స్ కోసం కదా. yeah, కిడ్ కాదు కదా. but it was fun. అసలు నన్ను ఎలో చేయడమే గ్రేట్ తెలుసా, చెయ్యరని అనుకున్నా, బట్ ఇట్స్ గుడ్. నేనున్నగా ఇక్కడ బాగా సన్నీగా ఉంటుంది కదా, అట్లా బాగా వేడిగా ఫీల్ అయినప్పుడు జనాలందరూ అట్లా దాని కిందకి వెళ్ళి కొంచెం అట్లా చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది ఫోటో బూత్ అనమాట. నాకు తెలిసి ఇది పేమెంట్ చేయాలి. ఫోటో బూత్తో ఇట్లా ఫొటోస్ వస్తాయి. లోపల పీకాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఐ నెవర్ సా పీకాక్ విత్ ఫెదర్స్. చూడండి ఎంత బాగుందో. ఇవి మన ఇండియన్ పీకాక్స్ అన్నమాట. చూడండి గైస్ ఎంత బాగున్నాయో. ఇక్కడ ఏంటో మలయన్ వుడ్స్ పవిలియన్ అనే ఏదో ఉంది. ఇందులోకి అయితే వెళ్దాం మనం. Let's see what's inside. Brush side. The best way to see us is to keep noise levels low. Wow. Wow. ఇక్కడ ఫిష్ ఉంది. వస్తుందా మీకు? దీన్ని వ్రింకిల్ హార్న్బిల్ అంటారంట. ఇది చూడండి, ఇది క్లౌడెడ్ లెపర్డ్ అంట. తోక కనిపిస్తుందా?
క్లౌడెడ్ లెపర్డ్ అది ఇక్కడ పడుకుంది మంచిగా, దాని తోక కనిపిస్తుంది. అదిగోండి ఆ ముందర పక్క మూతి కూడా కనిపిస్తుంది, ముందర పక్క మూతి. ఇదిగోండి గైస్, ఇక్కడ పాము కనిపిస్తుందా మీకు? మూవ్ అవుతుంది చూడండి. ర్యాట్ స్నేక్ అంట, నేను అనుకోవడం రాటల్ స్నేక్ అని అనుకోను. ఓకే, ఇది రాటల్ స్నేక్ కాదు, ర్యాట్ స్నేకే. అదే చెట్లలో కలిసిపోయి ఉంటుంది ఆ పాము అనమాట. అదే చూడండి పైకి పాకుతుంది, ఏ వెతుక్కుంటుందో. అదిగోండి బయటకు వస్తుంది. ఇంకోటి తల ఇట్లా బయటకు పెట్టుకొని ఉంది. అయితే నెక్స్ట్ స్పాట్కి వెళ్తున్నాము. ఇక్కడ ఏముంటాయో తెలియదు, చూడాలి. ఆల్సో ఇటు చుట్టుపక్కల అంతా కూడా ఫారెస్ట్గా బాగుంది. సో ఇక్కడేమో టొమిటోవా క్రొకడైల్ ఉంది, బట్ అది వెనకాల చెట్లలో దాంతుంది అనమాట. ఇక్కడ దాని తోక కనిపిస్తుందా మీకు? అది దాని తోక. కొంచెం ఇట్లా చూస్తే మూతి కూడా కనిపిస్తుంది. ఇక్కడ మూతి కూడా ఉంది, దాంకొని ఉందన్నమాట దాని వెనకాల. సో అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజియన్స్ ఉన్నాయి. కానీ ఓకే, ఇక్కడ పైన ఉన్నాయన్నమాట పిజియన్స్. ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు? సమ్ డిఫరెంట్. So some people they just look like they're little. They're not young. She's a full-grown female. This is Chinga. Her and Polly are sharing space in the hopes that maybe they'll have. పిల్లలు చూడండి మంచిగా ఆడుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ టర్టిల్స్, టార్టాయిస్. Oh, it's a huge one. How can you not see that? సో కనిపించట్లేదు. ఓకే, చాలా పెద్దగా ఉంది చూడండి టార్టాయిస్. ఓ వాటర్ కోసం వచ్చినట్లుంది అది. బుడ్డగాడు చూడండి, వాడు ఇందాక నుండి తెగ ఎక్సైట్ అయిపోతున్నాడు అనమాట. ఇందాక పీకాక్ దగ్గర ఏదో చూసి భయపడ్డాడు. హలో, ఇందాక పీకాక్ దగ్గర కూడా ఏదో చూసి భయపడ్డాడు అనమాట. బ్యావ్ అని అరిచిండు. హలో, హే, హాయ్. దిస్ ఎంటైర్ స్పేస్ ఈస్ ఫర్ ఒరంగుటన్ అనమాట. అది ఏ క్షణం ఎక్కడైనా ఉండొచ్చు. నేను ఇందాక చూసిన ఒరంగుటానే అదే పెద్దది అని అనుకున్నాను, బట్ ఇప్పుడు వచ్చింది అయితే ఇంకా పెద్దది. నాకు తెలిసి అది కిడ్ అనుకుంటా. చాలా పెద్దగా ఉంది ఇది మాత్రం. సుమట్రన్ టైగర్ అంట. ఇక్కడ చూడండి 2070 2026 ప్రస్తుతానికైతే లేదు, అది చనిపోయింది. ఇది అది ఉండే స్పాట్ అనమాట ఇది. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుందా కొండముచ్చు? ఇక్కడేమో క్రొకోడైల్ న్యూట్. మరి ఏముందో ఇక్కడ వాటర్లో ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ క్రెస్టెడ్ బెసిలిస్క్. ఓకే, ఇక్కడ ఉంది. ఓకే ఓకే ఓకే, ఇదంట. మన ఇండియన్ కోబ్రాని చూద్దాం అనుకున్నాను, కింగ్ కోబ్రా, బట్ అది లేదనమాట అక్కడ. సో సాడ్. అయితే బోర్డు ఉంది, మనం ఎటు వెళ్దాం ఇప్పుడు? ఆఫ్రికా, రోప్ కోర్స్, ఫుడ్. ఆఫ్రికాకి వెళ్దాం మనం ఇప్పుడు. ఇవాళ నేను చేసిన మంచి పని ఏంటి అని అంటే, వచ్చేటప్పుడు క్యాప్ కొనుక్కొని రావడం. ఎండ
ఈ ఎండలకే నేను చచ్చిపోతున్నాను అంటే ఇండియాలో 30, 40, 50 డిగ్రీస్కి మీరు ఎట్లా అంటున్నారు గైస్? అంటే ఏదో మేము ఇక్కడికి వచ్చి మారిపోయాము అని కాదు, ఇక్కడ మేము ఇన్ని డేస్ వింటర్కి అలవాటు అయిపోయి సడన్గా ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి కొంచెం కష్టంగానే ఉంది. యాక్చువల్గా మన ఫుడ్ కూడా ఎలా ఉంటుంది అనమాట. ఆల్సో ఇక్కడ సేల్ కూడా చేస్తారు. ఇక్కడ సమ్ బార్బిక్యూ సెటప్ అదంతా ఉంది. సో వీళ్ళందరూ అయితే లంచ్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ ష్యూర్ మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, అక్కడ మన గొరిల్లా ఉందన్నమాట. సారీ, అక్కడ గొరిల్లా ఉంది. ఇక్కడ ఇంకొకటి ఉంది అందా అక్కడ కార్నర్లా. ఇక్కడ చూడండి, ఇది టైనీ టాటాస్. చాలా చిన్నగా ఉంది, జస్ట్ నా పిడికిలు అంత ఉంది అంతే. అది చూసారా, టైనీ క్రొకోడైల్. హాయ్, ఇక్కడ మీకు ఏమైనా కనిపిస్తుందా గైస్? పందికొక్కది. నేను కెనడాకి పందికొక్కను చూడడానికి వచ్చా. అఫ్కోర్స్ కెనడాలో వీళ్ళకి అది ఏమంటారు, వింత జంతువే కదా. మనం అంటే అక్కడ పడితే అక్కడ చూస్తాం, కానీ వీళ్ళకి అది వింత జంతువే. కరెక్టే, మంచిగానే పెట్టారు జూలో దాన్ని. ఇక్కడ జింకలు ఉన్నాయన్నమాట. గ్రేటర్ కుడు అంటారంట. ఆల్సో సౌత్ ఆఫ్రికన్ ఆస్ట్రిచ్ కూడా ఉంది. ఆస్ట్రిచ్ ఇక్కడ ఉంది గైస్. నేను చిన్ని చూసాను కానీ ఇంత పెద్దదైతే ఎప్పుడూ చూడలేదు ఆస్ట్రిచ్. ఇట్స్ నైస్. సో కెమిలియన్స్ అనమాట. ఇక్కడ ఉందో చూడండి, ఊసరవల్లే కదా కెమిలియన్ అంటే. ఊసరవల్లే. అదేంటి కలర్ మారట్లేదు? కలర్ మారట్లేదు అయినా కెమిలియన్స్ కలర్ మారుతాయి కదా. ఇక్కడ చూడండి, నేకెడ్ మోల్ ర్యాబ్స్ ఉన్నాయంట. ఇవన్నీ నేకెడ్ వన్స్. బాక్స్లో మూవ్ అవుతాయి. ఇక్కడ కూడా ఒకటి మూవ్ అవుతుంది. ఈ పైప్ ఇక్కడ చూడండి గైస్, హిప్పోపోటమస్ ఉంది. ఇప్పుడు మనం కిందకెళ్ళి చూద్దాం. ఓ సారీ, హిప్పోపోటమస్సేనా? అదేలే, హిప్పోపోటమస్సే. ఇబీస్ అనేదో ఉంది, అవి కూడా ఉన్నాయేమో అనుకున్నాను నేను. లెట్స్ గో అండ్ సీ హిప్పోపోటమస్. వావ్, ఇది చాలా బుడ్డది, చాలా చిన్నగా ఉంది చూడండి. సో నేను ఈ సెక్షన్కి రాగానే ఏంటి బ్యాట్ స్మెల్ వస్తుంది అని అనుకున్నాను. దానికి కారణమైనవి మన ఏమంటారు బ్యాట్స్ అన్నమాట. గబ్బిలాలు అవి ఉన్నాయి ఇక్కడ. గబ్బిలాలు ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ ఇది బర్డ్స్ ఉన్నాయి. ఇది ఐబీసో నాకు తెలియదు, బట్ ఇది ఇక్కడ ఏంటో ఉంది గైస్. ఓ టర్టిలా అనుకుంటా ఇది కూడా. సో ఫార్ నాకైతే అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ అనిపించలేదు. బట్ ఇది టైగర్స్, లయన్స్ ఇవి ఉంటే బాగుండేది. బట్ ఇక్కడ అన్నీ ఆఫ్రికా, ఏషియా, ఇండో, మలయా అట్లాగే ఏదో పిచ్చి అన్నీ పెట్టారు. అంటే పిచ్చి ఇన్ ద సెన్స్ అన్నీ మనం చూసినవే ఉన్నాయన్నమాట. లైక్ టర్టిల్స్ అని, హిప్పోపోటమస్, ఇవన్నీ మనం చూస్తూ ఉండేవే కదా. సో మోస్ట్లీ ఇవే ఉన్నాయన్నమాట. సో ఫార్ నాకు అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమి అనిపించలేదు. చూద్దాం ఇంకా అంటే మన ఓన్ మనీ స్పెండ్ చేసుకొని వచ్చే అంత అయితే కాదు ఇది. ఇక్కడ 4 ఉన్నాయి గైస్. ఈ చెట్టు అడ్డం ఉంది. ఇక్కడ ఒకటి ఉందన్నమాట. దీనిపైన ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, దీనిపైన ఒకటి ఉంది, అక్కడ కింద ఇంకొకటి ఉంది కార్నర్లో. ఐ థింక్ ఈ ఒరంగుటన్స్ ఇవ్వండి. ఇక్కడ ఈ పూలు భలే డిస్టర్బ్ చేస్తున్నాయి, చాలా బాగున్నాయి. సో క్యూట్. చూడండి, క్లైమ్ చేస్తున్నాయి, కొట్టుకుంటున్నాయి. వావ్. సో ఇక్కడ కిడ్స్కి ఏదో యాక్టివిటీ లాగా, రోప్ యాక్టివిటీ లాగా ఉందన్నమాట. వాళ్ళకి బోర్ కొట్టకుండా చాలా మంచి అన్నీ పెట్టారు. చూడండి గైస్, ఈ రోప్ కోర్స్ ఉంది కదా, ఈ రోప్ కోర్స్ $16 per each అంట. ఇక్కడ చేసే బదులు ఎప్పుడన్నా మంచిగా ఇండియాకి వచ్చినప్పుడు ఈ డిస్ట్రిక్ట్ గ్రావిటీ వీటికి వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు. మచ్ చార్జ్ చేస్తారు అసలు ఇక్కడ.
చిన్న చిన్న వాటికి కూడా ఇంత పెట్టేయాలి. నెక్స్ట్ స్పాట్లో హైనాస్ లయన్స్, ఇంకోటి ఏంటిది హైనాస్ లయన్స్ ఉన్నాయంట. చూద్దాం, ఐఎమ్ ఎక్సైటెడ్. ఇదిగోండి గైస్, నెక్స్ట్ ఆఫ్రికా సవానా, కెనడియన్ డొమైన్, జూ ఎగ్జిట్. జూ ఎగ్జిట్ ఏంది నాకు గుర్తున్నంత వరకు అంటే నేను విన్నది చాలా ఉంటుంది అని చెప్పి అట్లీస్ట్ 4 to 6 hours పట్టిద్ది అని చెప్పి విన్నాను. బట్ అప్పుడే అయిపోవడం ఏంది, మేము 11కి వచ్చాము, టైం ఎంత అవుతుంది 1:30 అవుతుంది అంతే. ఐ డోంట్ థింక్ మేము ఫాస్ట్గా కంప్లీట్ చేసామని. ఇక్కడ ఉంది చూడండి, ఆఫ్రికన్ రైన్ ఫారెస్ట్ పెవిలియన్. ఓకే, ఆఫ్రికా సవానా, లయన్స్, హైనాస్ అండ్ పెంగ్విన్స్. ఓకే, హైనాస్ లయన్స్ అండ్ పెంగ్విన్స్ మనం చూడలేటు ఉన్నాయి, పోదాం. ఇక్కడ చూడండి, ఇదంతా పిక్నిక్ ఏరియా. సే హాయ్ టు మై వ్లాగ్. యాటిట్యూడ్ స్టార్. సో నెక్స్ట్ స్పాట్ ఇది కెషో పార్క్ అంట. ఇక్కడ అయితే ఏంటివి ఉన్నాయి మంచిగా, ఇక్కడ కూర్చోడానికి కూడా స్పేస్ ఉందన్నమాట. బటూసి అంట, ఏంటిగా మరి నాకైతే తెలియదు. ఇవి బటూసి అని ఉంది అక్కడ. ఇక్కడ హైనాస్ ఉన్నాయంట, చూద్దాం ఎక్కడ ఉన్నాయో హైనాస్. కనిపించట్లేదు కదా, పైన పడుకున్నాయి కదా, వైట్గా ఏవో కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఏమో ఉన్నాయి పడుకున్నాయి, అవి ఏంటియో తెలియట్లేదు. సమ్మర్గా ఉండేసరికి అన్నీ పడుకున్నట్లున్నాయి. ఓకే, దోస్ ఆర్ ఆఫ్రికన్ లయన్స్ గైస్, ఆఫ్రికన్ లయన్స్. అవి ఇక్కడ బోర్డు ఉంది, ఆఫ్రికన్ లయన్స్. యాక్చువల్లీ అక్కడ ఉన్నది గాయస్, లోపలకి పడుకొని ఉంది. ఏంటో ఆలివ్ బబూన్ అనేవో ఉన్నాయి. జస్ట్ ఇంకో మనకి బ్రీడ్స్ అంతే. ఇక్కడ చీతా ఉంది గాయస్, పడుకొని ఉంది ఇక్కడ. I don't see if you can see. I don't know if you can see. ఇక్కడ చీతా ఉంది, చీతాస్. ఇప్పుడు అట్లా తల లేపింది గాయస్, మళ్ళీ పడుకుంది. ఏమో సౌండ్ వచ్చినట్లు గాయస్. ఇక్కడ జీబ్రా ఉంది. ఇక్కడ అంతా ఫుడ్ ఉందన్నమాట, మనం కూడా చూద్దాం ఏం కావాలో. ఇక్కడ కాక్టైల్ బార్, డ్రింక్స్, ఇక్కడ ఐస్ క్రీమ్. వంశీకి డ్రమ్ స్టిక్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, తీసుకుంటావా? ఇక్కడ నుంచి మీకు కనిపిస్తున్నాయి గాయస్ రైనోసరస్. చూడండి గాయస్, ఇదేమో రివర్ హిపోపోటమస్ అంట, మంచిగా పండుకుంది లోపల. చాలా వరకు వేస్ట్ గాయస్ నాకైతే అనిపించింది, ఎందుకంటే మంచి ఎండగా ఉంది. ఈ ఏం చేస్తున్నాయంటే పోయి పడుకున్నాయి అనమాట అన్నీ, అసలు ఒక్కటి కూడా లేవట్లేదు. ఇరిటేటింగ్గా ఉంది వాటి కోసం వెయిట్ చేసి అంతంతసేపు, నచ్చలేదు యాక్చువల్లీ. సో అక్కడ నెక్స్ట్ జిరాఫ్స్ ఉన్నాయి. ఐ లవ్ జిరాఫ్స్. Oh, yeah, he's like he can't. Daddy, only because I like this. సోవెనీర్స్ ఉన్నాయి గాయస్. అనకొండ, ఓ వావ్, ఇవి చూడండి పాములు. ఓ సో క్యూట్, ఇది చాలా బాగుంది. I love it. సింబా చూపించు. ఆల్సో గైస్, ఈసారి ఏంటంటే ఫీఫా ఫుట్బాల్ ఉంది కదా, ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫుట్బాల్, అది కెనడాలో హోస్ట్ చేస్తున్నారు. సో అండ్ దట్టు కొన్ని మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ టొరంటోలో. అందుకని చెప్పి డౌన్ టౌన్లో వైబ్ అయితే చాలా బాగుంది.
నేను ఫ్రైడే వెళ్ళాను అనమాట. ఇంకా ఆ రోజు కూడా మ్యాచ్ ఉండే. సో అసలు అక్కడ వైబ్ ఉంది, సూపర్ ఉందన్నమాట. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎంత బాగా అంటే ఇక్కడ అన్నీ ఎట్లా ఉంటాయి అంటే ఏదైనా ఏమంటారు ప్రమోట్ చేయడానికి ఇక్కడ అందరూ ఏం చేస్తారంటే ఫ్రీబీస్ అవి ఇవి అని చెప్పి పంపిస్తూ ఉంటారనమాట. అట్లాగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, అవేర్నెస్ లాగా, అదే ప్రమోషన్స్ లాగా అని చెప్పి ఫ్రీబీస్ అయితే ఇస్తూ ఉంటారనమాట. బట్ మొన్న ఫ్రైడే రోజు అయితే వైబ్ చాలా బాగుంటాయి డౌన్ టౌన్లో. బాగా క్రేజీగా అనిపించింది. గొరిల్లాసా చింపాంజీస్ అవి బాగా హ్యూజ్గా భలే ఉన్నాయి అవి. అసలు నేను ఫస్ట్ అది చూసి అదే పెద్దదేమో అనుకున్నాను, బట్ మళ్ళీ వచ్చి చూసేసరికి ఇంకా పెద్దగా ఉంది. అది నాకు తెలిసి నేను ముందు చూసింది కిడ్ అనుకుంటా, బట్ అదైతే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఏమో నాకు జిరాఫ్ బాగా నచ్చింది అనమాట. వంశీ నీకేం నచ్చింది? చూడాలని ఉండే కానీ అది పడుకుంది, రెండు పడుకుంది. యా అవును, ఆఫ్రికన్ లయన్స్ ఉన్నాయన్నమాట అక్కడ, వైట్ లయన్స్ ఉన్నాయి. సో అవి రెండు ఉన్నాయి అన్నమాట, రెండు కూడా పడుకొని ఉన్నాయి. అవి చూస్తామేమో అనుకున్నాం, బట్ నచ్చలేదు ఆప్షన్. కోతులు కాస్త నేను అన్నీ చూసేసాను అని అనుకున్నాను, బట్ ఇక్కడ బోర్డు మీద చూస్తే ఇంకా ఉన్నాయి. టండ్రా ట్రెక్, ఆస్ట్రలేషియా, యురేషియా వైల్డ్స్ వెల్కమ్ ఏరియా అని చెప్పి. సో వెళ్ళి చూద్దాం ఇటు సైడ్ ఏముందో. ఇక్కడ చూడండి, వీళ్ళు ఫేస్ పెయింటింగ్ వేయించుకుంటున్నారు. మన ఫేస్ పైన పెయింటింగ్ వేస్తారనమాట, యానిమల్స్వి అవన్నీ. సో అది వేయించుకుంటున్నారు. సో మనమైతే ఇప్పుడు నెక్స్ట్ ఇటు వెళ్తున్నాము. టండ్రా ట్రెక్, గ్రీన్ హౌస్ వైల్డ్ లైఫ్ హెల్త్ సెంటర్ అని. ఇక్కడ ఎవరో ఫ్లెమింగోస్ ఉన్నాయని చెప్పడం విన్నాను. ఐ లవ్ ఫ్లెమింగోస్, ఐ లవ్ దెమ్. ఇక్కడ చూడండి గైస్, జిప్ లైన్ ఉంది. చూడండి గైస్, $14 ఈచ్ అంట. ఇక్కడ చూడండి గైస్, వుల్వ్స్ ఉన్నాయి అన్నీ. చెట్ల వెనకాల ఉన్నాయి. ఇక్కడ చూడండి గైస్, బో హెడ్ వేల్ స్కెలిటన్. దీనికి పెద్ద హెడ్ ఉంటుందంట, అందుకని అట్లా నేమ్ వచ్చిందంట. ఈ బీవర్ టైల్స్ అని ఉంది కదా, ఇందులో డెజర్ట్స్ చాలా బాగుంటాయంట. వంశీ ఎప్పుడు చెప్తుంటాడు రెయిన్బో కేక్ చాలా బాగుంటుంది అని చెప్పి. మేము వాళ్ళు ట్రై చేద్దాం అనుకున్నాము, కానీ అప్పుడే గుర్తొచ్చింది సాటర్డే ఇవ్వాలా, వీ డోంట్ ఈట్ ఎగ్ ఆన్ సాటర్డేస్. సో పేస్ట్రీస్ అంటే ఆబ్వియస్గా ఎగ్ ఉంటుంది కదా. సో మేమైతే ఇది చాక్లెట్ స్ట్రాబెరీ కప్ ఉంటుంది కదా, దాని దగ్గరికి అయితే వచ్చాము. మేము మిక్స్డ్ షాట్ తీసుకున్నాం. సో ఇట్ కంటైన్స్ బోత్ స్ట్రాబెరీస్ అండ్ బనానా విత్ ప్రీమియం బెల్జియన్ మిల్క్ చాక్లెట్ అనమాట. సో మేమైతే అది తీసుకుంటున్నాము. లైక్ ఇట్. చూడండి, ట్రైన్ జర్నీ కూడా ఉందన్నమాట. ఇట్స్ అబౌట్ టు స్టార్ట్. ఓకే, స్టార్టెడ్. గైస్ ఇటు సైడ్ పోలార్ బేర్స్ ఉన్నాయంట, మనం ఇటు వెళ్దాం. ఇక్కడ ఒక్కటి ఉంది గైస్. పోలార్ కూర్చుందో, చాలా పెద్దగా ఉంది. నా ఎనర్జీ మొత్తం అయితే డ్రైన్ అయిపోయింది గాయస్. అసలు ఈ జూ ఏంది, ఇంత ఎకర్స్, ఎన్ని ఎకర్స్ ఉందో ఏమో, మొత్తం ట్రెక్కింగ్ చచ్చిపోతున్నాం. కానీ ఏదైనా ఒక్కొక్కటి ఒక పక్కన పెట్టిద్దా అంటే ఒకటి అక్కడ ఉంటుంది, ఒకటి ఇక్కడ ఉంటుంది అనమాట. సో కొంచెం కష్టంగా ఉంది. ఇదే స్నో లెపర్డ్ స్పాట్. నాకైతే ఏడా కనిపించట్లే, నాకు తెలిసినంత వరకు అందులో పోయి పడుకొని ఉంటుంది అది హాయిగా ఎండకి. నన్ను అడిగితే నిజంగా వేస్ట్ గాయస్ ఈ జూకి వచ్చి.
నిజంగా వేస్ట్. $46 పెట్టుకొని మరి రావడం అయితే వేస్ట్. ఇదేదో ఎక్కితే మంచి వ్యూ ఉంటుందంట లెపర్డ్ది, బట్ అక్కడ లెపర్డ్సే లేవు చూడడానికి. ఓకే, లెపర్డ్ లేదు. చూడండి గైస్, సీ ఈగల్. కనిపిస్తుందా? దట్స్ సీ ఈగల్. చూడండి గైస్, క్యామెల్స్. బట్ మీరు అబ్జర్వ్ చేశారా, దీనికి 2 ఉన్నాయి. అవి గూడులాగా ఉన్నాయి కదా, అప్స్ అండ్ డౌన్స్. అవి 2 ఉన్నాయి. యూజువల్గా ఒకటే కదా ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ 2. అబ్బా సాయిరామ్, ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు. ఎగ్జిట్ కోసం ఎతికి చివరికి మేము కొన్ని వదిలేసి వెళ్ళిపోదాము చూడకుండా అనుకున్నాము, బట్ ఆ ఎగ్జిట్ ఎత్తుక్కుంటూ కూడా అన్నీ కవర్ చేసేసాం గైస్. ప్రస్తుతానికి ఎగ్జిట్కి అయితే వచ్చాము. ఈ వీడియోకి ఇంతే గైస్. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఆల్సో మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా కమెంట్ చేయండి, సో దట్ నాకు అర్థమవుతుంది అనమాట మీకు ఎట్లాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటాయి ఏంటి అని చెప్పి. సో యా, బై గైస్.